లోక్సభ ఎన్నికల్లో 370 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తోంది. దీనిపై ఢిల్లీలో 2 రోజుల పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్డీఏ ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రజలకు వివరించాలని సూచించారు మోదీ. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. 370 సీట్లలో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రతి ఓటరుకు చేర్చాలని సూచించారు. రాబోయే 100 రోజులు పార్టీకి చాలా కీలకమన్నారు మోదీ. ఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గం ముగింపు సమావేశంలో పాల్గొన్నారు మోదీ. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. हम सबको जुट जाना है, हर नए वोटर तक पहुंचना है, हर लाभार्थी तक पहुंचना है, हर वर्ग, हर समाज, हर पंथ, परंपरा, सब लोगों के पास पहुंचना है. हमें सबका विश्वास हासिल करना है. ఎన్డీఏ సర్కార్ స్పష్టమైన విదేశాంగ విధానం అవలంబిస్తోందన్నారు ప్రధాని మోదీ. 2014తో పోలిస్తే ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగిందన్నారు. లోక్సభ ఎన్నికలతో సంబంధం లేకుండా జూన్, జూలై, ఆగస్టులలో పర్యటించాలంటూ అనేక దేశాలు ఆహ్వానాలు పంపించాయన్నారు. మరోసారి బీజేపీ గెలుస్తుందనే నమ్మకం విదేశాల్లోనూ ఉందన్నారు మోదీ. हर देश भारत से गहरे संबंध बनाने पर जोर दे रहा है और इन सब के बीच कोई देश हमारी सरकार से बातचीत के लिए, आप जानकर के हैरान होंगे, अभी तो चुनाव बाकी है, लेकिन मेरे पास जुलाई, अगस्त, सितंबर के डेट पड़े हुए निमंत्रण दे करके. इसका अर्थ क्या है? इसका अर्थ है कि दुनिया के विभिन्न देश भी बीजेपी की सरकार की वापसी को लेकर पूरी तरह आश्वस्त है. 10 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందన్నారు ప్రధాని మోదీ. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అన్నారు. 2029లో యూత్ ఒలింపిక్స్, 2036 ఒలింపిక్స్ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. దేశంలోని పేదలు, మహిళలు, యువత కలల్ని నెరవేర్చటమే తన లక్ష్యమన్నారు మోదీ. అగర్ मैं अपने घर की चिंता करता तो आज करोड़ों गरीबों के घर नहीं बना पाता. मैं देश के करोड़ों बच्चों के भविष्य के लिए जीता हूं, जागता हूं, जूझता रहता हूं. देश के करोड़ों युवाओं, करोड़ों बहनों बेटियों, करोड़ों गरीबों का सपना ही मोदी का संकल्प है. 2047 तक देश जब आजादी के 100 साल मनाएगा, भारत को विकसित देश बनाने के लिए काम कर रहे हैं. కుటుంబ వారసత్వ రాజకీయాలు ఇకపై చెల్లవన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇండియా కూటమిలోని పాండవులు ఇండియా కూటమిలోని కౌరవులను ఓడిస్తారన్నారు. అవినీతి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మోదీ పోరాడుతున్నారని చెప్పారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. अन्य समय में जो प्रधानमंत्री बने हैं वो समय समय पर पॉलिटिकल पार्टी के उसमें कार्यक्रमों में शामिल होते हैं, लेकिन प्रधानमंत्री जी ऐसे प्रधानमंत्री जी हैं जिन्होंने अपनी प्राथमिकता में प्रधान सेवक होकर के सफलतापूर्वक, प्रधान प्रशासक होते हुए भी सफलतापूर्वक देश को चलाया है, तो वहीं पार्टी को भी बारीकियों में जाकर के उसका भी नेतृत्व किया है. लोकतंत्र आया, मुझे क्या मिला, मेरा क्या हिस्सा. भाइयों और बहनों, 60 करोड़ गरीबों को घर देना, घर में गैस का सिलेंडर देना, पीने का पानी का कनेक्शन देना, बिजली पहुंचाना, शौचालय देना, 5 किलो अनाज गरीब को फ्री ऑफ कॉस्ट मुफ्त में देना और 5 लाख तक का स्वास्थ्य का उसका खर्चा भी सरकार ने उठाया. జైన గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మృతి పట్ల సంతాపం తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. పేదరిక నిర్మూలన, ఆధ్యాత్మిక చైతన్యం, విద్యను ప్రోత్సహించడానికి జీవితం అంకితం చేశాడన్నారు. గతేడాది ఛత్తీస్గఢ్లోని డోంగర్ ఘర్లోని చంద్రగిరి జైన్ మందిరాన్ని సందర్శించడం మరిచిపోలేనంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ముఖ్యమంత్రుల కాంక్లేవ్ లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఈ సదస్సులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.